ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని బయట తిరగమంటావు? చెప్పు. ఇలా కాదురా, బొట్టు పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి మర్యాదలు చెయ్యి, అప్పుడు సమాధానం చెప్తుంది. కుటుంబం పరువు బజార్కి ఇచ్చిన తర్వాత ఇంకా ఏంట్రా దీంతో మాటలు? మామ, అదంతా ఎవరో కావాలని చేశారు. అది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. నేను నీకు దొరికితే కదా సిద్ధు నువ్వు వదిలిపెట్టకపోవడానికి. కనిపెట్టి నువ్వేం చేస్తావురా? వాళ్ళను కనిపెట్టి నువ్వేం చేస్తావు? రాష్ట్రం మొత్తం తెలిసిపోయిన న్యూస్ అబద్ధమని చెప్పి ఇంటింటికి తిరిగి చెప్తావా? అలా చెప్తే మాత్రం పోయిన పరువు మళ్ళీ తిరిగి వస్తుందా? నానా, రాజకీయాలు అన్నప్పుడు ఇలాంటి ఎన్నో కుట్రలు కామనే కదా. దీన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు? అంటే ఏంట్రా? ఏంటి ఇంత జరిగినా గానీ నీకు చీవు కుట్టినట్టుగా కూడా లేదా? బామ్మ, ఇదంతా ఎవరో చేసిన కుట్ర. అది జనాలందరూ నేను నమ్మేలా చేస్తాను. వచ్చే ఎన్నికల్లో అమ్మని ఎలాగైనా గెలిపించి తీరుతాను. చాలు చాలు, ఇప్పటిదాకా మీ ఇద్దరు వెలగబెట్టింది చాలు. ఒక్కరోజు ప్రచారానికి వెళితే చెడ్డ పేరుని, ఇంకా చెడ్డ పేరు మా వంశానికి తీసుకొచ్చారు. ఇది ఇంకా ఎన్నికల దాకా వెళితే ఎన్నెన్ని దారుణాలు వినాల్సి వస్తుందో. దానికన్నా ఇంత విషయం ఇచ్చి మా ఇద్దరిని చంపేయండిరా. చూడు విశాలాక్షి, పదవిని సంపాదించుకోవడానికి వెళ్ళి ఇంటి గౌరవాన్ని గంగలో కలిపేసొచ్చావు. తరతరాలుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఇంటి పొరువు అనే కోటని ఒక్క రోజులో నేలమట్టం చేశారు మీరు. ఇక నీ కోడల సంగతి దేవుడెరుగు. నువ్వు నా కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఆ మెళ్ళ ఉన్న కండువాని పక్కన పడేసి నీ మొగుడి కాళ్ల మీద పడి ఇకపై రాజకీయాలు చెయ్యను, ప్రచారాలు చెయ్యను అని వేడుకో. లేదు, నాకు ప్రచారమే ముఖ్యం, పదవే ప్రాణం అనుకుంటే ఇట్నుంచిటే బయటికెళ్ళిపో. మా అమ్మ, నేను చెప్పేది ఒకసారి. నేను నా కోడలతో మాట్లాడుకుంటున్నాను, నీతో పని లేదు, పో. బామ్మ, ఎవరో చేసిన తప్పుకి అమ్మనెందుకు అంటావు నువ్వు? ఏయ్, ఎవరు తప్పు చేసినా అది చేసే అవకాశం ఇచ్చింది మీ అమ్మే. ఒరేయ్ బసవా, ఇందాక నీ పెళ్ళానికి చెప్పిందే నీకు చెప్తున్నాను. అది ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇప్పటికిప్పుడు పోగొట్టిన పరువుని తీసుకురావాలి. ఇంకా ఆలోచించడానికి ఏముంది త్రివేణి? బుద్ధిమంతుడు, ఆస్తిపరుడు, పైగా కోరి వచ్చాడు. చూడమ్మా, నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లాల్సిందే. అదేదో ఈ జైనందన్నే చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. మాకు ఆనందంగా ఉంటుంది. కానీ అంకుల్, నన్ను దుబాయ్ పంపిస్తా అనే కదా మీరు గిడికి తీసుకొచ్చారు. కళ్ల ముందు పంచభక్ష పరవాణాలు కనిపిస్తుంటే ఎక్కడ ఉన్న పచ్చడి మెతుకుల గురించి ఆలోచిస్తావేంటమ్మా బాను? ఆడపిల్ల పరాయి దేశం వెళ్లడం కన్నా మంచి మనసున్న భర్త దగ్గర ఉండడం చాలా అదృష్టమమ్మా. నీకు ఆ అదృష్టం దక్కింది, నువ్వింకేం ఆలోచించుకు. నీ అదృష్టం బావుండబట్టే నువ్వు తన భార్య పోలికలతో ఉన్నావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకోవడానికి సంబంధం అడుగుతున్నాడు. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా మా మాట విని నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో అమ్మా. కానీ నాన్న, విశ్వ, ఇది తన జీవితానికి సంబంధించింది. నాకు తన నిర్ణయమే ముఖ్యం.
దేవుడా, వీళ్ళకి ఎలా నేను నో అని చెప్పేది? నేను నీతో ఉంటే నేను ప్రతి ఒక్కరిని కోల్పోవలసి వస్తుంది. చెప్పమ్మా. నేను ఇక్కడ ఉండిపోవాలనో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనో అంత మీ చేతుల్లోనే ఉంది. అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే కదా? ఓ, దయచేసి నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. జర మీరు రేపెల్లుండి దాకా ఆగితే నా నిర్ణయం ఏందనేది మీకు తెలిసిపోతుంది అంకుల్. సరే అమ్మా, అలాగే కాని. ఎలాగూ విశ్వాసైలులో పెళ్ళుంది కదా, అదే ముహూర్తానికి నిన్న జయనందన్ చేతుల్లో పెడితే నీ రుణం కొంతైనా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. జయనందనే ఫోన్ చేస్తున్నాడు. హలో జై. భానుతో మాట్లాడారా? తన్ని ఒప్పించారా? తనకి 2 రోజులు టైం కావాలని చెప్పింది. నీకే విషయం అనేది నేను చెప్తాను. అది శుభవార్తే అవుతుంది అనుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఓకే అండి, ఉంటాను. ఉమ్.